మా హను దయాదాక్షిణ్యాలు లేకుండా చితక బాధేస్తున్న ఆ హెడ్‌కి ఓనర్ ఎవరో తెలుసా? వాడి తాత. అంటే మా నాన్న అనమాట. మా నాన్నని నేనెప్పుడు అలా కొట్టలేదు. వాడొచ్చి నిన్నగాక మొన్నొచ్చి చితక బాధేస్తున్నాడు. అయినా నన్నైతే తిడతారు. వాడినైతే మాత్రం పాపమమ్మ చిన్నోడు భలే కొడుతున్నాడు. మళ్ళీ కొట్టు నాన్న, మళ్ళీ కొట్టు నాన్న అని అడిగి మరీ కొట్టించుకుంటారు. అంతుంటే మనమేం చేస్తాం, సర్లే కొట్టు అని చెప్పి వదిలేసి చూసారా ముక్కెలా పిండేస్తున్నాడో వాళ్ళ తాతది. అమ్మో కుదురుండడు. వీళ్ళిద్దరైతే అస్సలు క్షణం ఉండరండి అసల. ఎంత ప్రేమగా ఉంటాడో మా హను అయితే వాళ్ళ తాత. 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్‌కి నాన్న పిచ్చున్నట్టు మా వాడికి తాత పిచ్చి తయారైందనమాట ఇప్పుడు. అస్సలు ఇంట్లోకి వస్తే వదలడింకా, ఎత్తుకోమని అడుగుతూనే ఉంటాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. మీలో ఎంతమందికి మీ తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అంటే ఇష్టముందో కిందైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా అడుగులేసేస్తున్నాడు. మొదటి అడుగులు వాళ్ళ తాత చెయ్యి పట్టుకొని ఏసేస్తూ ఉన్నాడు. ఏంటమ్మా ఎప్పుడు మీ నాన్న గురించే చెప్తున్నావు? మీ మామగారి గురించి తాతే కదా చెప్పవేంటి అని అడుగుతారేమో. ఆయన ఈ ఊర్లో ఉండరండి. వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. మా నాన్న అయితే ఇక్కడ పక్కనే ఉంటారు. సో, కొంచెం ఎక్కువ అటాచ్‌మెంట్. అయినా అమ్మా, నాన్న ఎంత స్ట్రిక్ట్‌గా పెంచుదామనుకుంటామో, ఫోను చూయించకూడదనుకుంటాము, ఏది పడితే అది తినిపెట్టకూడదనుకుంటాం. కానీ అమ్మో! ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారే, వాళ్ళని ఎంత ముద్దు చేయాలో అంత ముద్దు చేసేస్తారు. ఇక్కడ చూసారా వాడికి 3 నెలలు కూడా రాలేదు. భోగి పళ్ళు పోస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న పుట్టినట్టుంది మా బుడ్డోడు. అప్పుడే వాడికి ఇంకొక 10 రోజుల్లో 1 ఇయర్ కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇద్దరు తాతలు మొదటిసారి వాడిని ఉయ్యాల్లో వేస్తున్నారనమాట ఈ వీడియోలో. ఎంత హాయిగా అనిపిస్తూ ఉంటుందో కదా! మీరు మీ తాతయ్యలతోటి, అమ్మమ్మలతోటి గడిపిన క్షణాలు మీ అందరికీ గుర్తొస్తే కింద ఆ మంచి మొమెంట్ ఏంటనేది మాతో షేర్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక్కడ చూడండి అమ్మ బాబోయ్! ఎళ్ళొద్దంటే ఎళ్ళొద్దు, ఎళ్ళొద్దంటే ఎళ్ళొద్దని ఎంతలాగా ఎక్కెక్కి ఏడ్చేస్తున్నాడో మా హను అయితే. ఇంకా వాళ్ళ తాత వాడిని చూసి మురిసిపోయి ఎత్తేసుకొని ముద్దులు పెట్టేస్తే మావోడు ఆగుతాడా? పిచ్చి పిచ్చిగా నవ్వేసుకుంటున్నాడనమాట. వీళ్ళిద్దరి కథ అయితే ఇంతే ఉంటదండి. రోజు ఇదే మాకింక ఇదే. వాడేమో రోజంతా మేము ఎంత కష్టపడి చూసుకున్నా వాళ్ళ తాతొస్తే పక్క అని తోసేసి మరీ ఎళ్ళిపోతాడు మమ్మల్ని. అలా ఉంది వాడి సంగతి. మరి ఏం చేస్తాం పోనీలెండి. అందరికీ అదృష్టం ఉండదు కదా! ఇలా తాతయ్యలతోటి, నాయనమ్మలతోటి ఉండే అదృష్టము, అమ్మమ్మలతోటి. నాకైతే అది లేదు. ఎందుకంటే మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఆల్మోస్ట్ ఆల్ నేను చిన్నగున్నప్పుడే చనిపోయారు. సో, వాడినన్నా ఎంజాయ్ చేయనిద్దాం. మీలో మీలో ఎంతమందికి వీళ్ళిద్దరి బాండింగ్ నచ్చింది? ఈ తాత మనవళ్ళ రిలేషన్‌షిప్ ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఉంటా మరి.